జూన్ 4న జడ్జిమెంట్ డే రోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరు జెండా పాతుతారు? టాలీవుడ్ ని షేక్ చేస్తున్నటువంటి డ్రగ్స్ కేస్. అసలు డ్రగ్స్కి సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఎందుకు అసలు సీరియస్గా ఎందుకు తీసుకోవాలి నాకు అర్థం కాదు. ఫస్ట్ పాయింట్, సినిమా ఇండస్ట్రీకి దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిందే ఉంది. అసలు టాలీవుడ్ లో డ్రగ్స్ లేవు అని చెప్పడం మీ ఉద్దేశమా? డ్రగ్స్ టాలీవుడ్ లో సంగతి ఎందుకు మాట్లాడతారు? ఎక్కడ లేవు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నది వీళ్ళు సంపాదించుకుంటున్నారు, తాగుతారు, తగలేసుకుంటారు, వస్తారు. ఏంటి ఏం జరగబోతోంది రేపు అసలు ఆంధ్రప్రదేశ్ లో? చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు భస్మాసురులు, వాళ్ళని ఎత్తిన వాళ్లే చేతులు పెట్టుకుంటారు. వీళ్ళని ఎవరో ఓడించక్కర్లా. జూన్ 4న వైసీపీ గనుక ఆంధ్రప్రదేశ్ లో విజయ పతాకం ఎగరవేస్తే కాలేజెస్ ఊరికే ఓవర్ నైట్ మంత్రం వేస్తే రావు. నాడు నేడు స్కూల్స్ 45,000 స్కూల్స్ మంత్రం వేస్తే రావు. రేపు ఒకవేళ గనక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఎలాంటి పాఠం, గుణపాఠం లేకపోతే ఇంకేముంటుంది? ఎలాంటి గుణపాఠం ఏముంది? సింపుల్, ఇవన్నీ కనపడతా ఉంది. ఆయన జగన్ నువ్వెవడు? జగన్ నేను ఎలా పథకాలో చెప్పడానికి నీ మంత్రులు ఎవరు? నీ ఎమ్మెల్యేలు ఎవరు? పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి విజయ బావుట ఎగరవేస్తారా? 75% గెలుస్తాడని మేనిఫెస్టో చూస్తే జగన్ ఇచ్చేదానికి 10 ఉంది. రేపు ఏమవుతుంది సార్ ఆంధ్రప్రదేశ్? న్యూయార్క్ అయితే కాదు, సింగపూర్ అయితే కాదు, మలేషియా అంతకన్నా కూడా కాదు. డబ్బు సంపాదించడం కూడా తెలుసు. ఇది ఇచ్చేటప్పుడు సంపాదించి ఇస్తాము, అట్లా అప్పులు చేయం జగన్మోహన్ రెడ్డి లాగా అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎండలకు కొదవలేదు. ఎండల్ని మించినటువంటి స్థాయిలో మరికొన్ని వార్తలు అంతకంటే ఎక్కువ హీట్ పుట్టిస్తున్నాయి. జూన్ 4న జడ్జిమెంట్ డే రోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరు జెండా పాతుతారు? టాలీవుడ్ ని షేక్ చేస్తున్నటువంటి డ్రగ్స్ కేస్ ఎటు చేరుతుంది అనేటువంటిదే ఇప్పుడు కీలక అంశాలు. వీటన్నిటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపై డీటెయిల్గా చర్చిద్దాం. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. భరద్వాజ్ గారు నమస్తే. ఫస్ట్ టైం సార్ మిమ్మల్ని తీసుకొచ్చి హాట్ సీట్లో కూర్చోబెట్టాను. చాలా కాలం తర్వాత మనం కూర్చుంటున్నాం. ఇంతకుముందు కూడా మనం హాట్ గా చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా హాట్ గా సార్. సార్ లెట్స్ స్టార్ట్ విత్ ద డ్రగ్స్ ఇష్యూ సార్. ఏంటి సార్, నిజంగానే టాలీవుడ్ ని షేక్ చేస్తోందా, లేకపోతే తెలుగు సినిమా పెద్దలు లైట్ తీసుకుంటున్నారా? ఎటు చేరుతుంది ఇది? అసలు డ్రగ్స్కి సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఎందుకు అసలు సీరియస్గా ఎందుకు తీసుకోవాలి నాకు అర్థం కాదు. ఫస్ట్ పాయింట్, 106 మందో 110 మందో అరెస్ట్ అయ్యారు, అక్కడ దొరికారు. అందులో ఉన్నది ఒక సినిమా ఆర్టిస్టు. దానికి సినిమా ఇండస్ట్రీకి ఎట్లా ఆపదిస్తారు? ఫస్ట్ అది ఎందుకు హాట్ న్యూస్ అవుతుంది? సినిమా ఇండస్ట్రీకి దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిందే ఉంది. పైగా మందు తాగటం కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ వ్యసనాలు. డ్రగ్స్ సప్లై చేస్తే తప్పు, కానీ డ్రగ్స్ తీసుకోవటం కూడా తప్పు. పెద్ద శిక్ష, నేరం చేసేంత శిక్ష కాదు. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేసి పంపిస్తారు. చట్టాలు అయితే ఇక్కడ నాకు తెలిసి జైల్లో పెట్టే చట్టం అయితే ఏం లేదు. అవును. సో ఇప్పుడు దాని గురించి మనం చర్చిస్తున్నాం. ఇప్పుడు మనకి లాస్ట్ 15 years నుంచి ఒక కేసు నడుస్తుంది. ఆంధ్ర జాయింట్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా నడుస్తారంట. పూరి జగన్నాథ్ అట్లా ఏమైంది? అది ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి తీస్తారు, వాళ్ళని రోజు పిలుస్తారు, ఒక వారం రోజులు పెద్ద వేస్తారు, టీవీలోకి వీళ్ళు హడావిడి జరుగుతుంది, పేపర్లో హడావిడి జరుగుతుంది. తర్వాత ఏమైందో తెలియదు. అప్పుడు కూడా 60 మంది అరెస్ట్ అయ్యారు. వీళ్ళు 10 మందినే వాళ్ళు ఇంటర్వ్యూ, మిగిలిన వాళ్ళని ఎందుకు ఇంట్రాగేట్ చేయరు తెలియదు. ఇప్పుడు 110 మందిలో ఒక్క అమ్మాయి హేమ ఉందంటున్నారు. సో మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఇప్పుడు మనకేంటి కంగారు? మనం ఎందుకు కంగారు పడాల్సిన? టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏం సంబంధం దాంట్లో? చాలా మందికి ఇప్పుడు 110 మంది వివిధ రకాల వ్యాపారాలు కానీ, అట్లా సాఫ్ట్వేర్లు కానీ, ఇంకో రకాల స్టూడెంట్స్ కానీ ఎవరెవరో ఉండి ఉంటారు. అందులో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఆ రంగాల గురించి ఎవరు మాట్లాడకుండా ఒట్టి సినిమా రంగాన్ని గురించి, అది కూడా టాలీవుడ్ని గురించి మాట్లాడతాం ఎంతవరకు న్యాయం? మనకేంటి సంబంధం? అంటే మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తున్నారు, మిగతా వాళ్ళందరి మీద చర్చించాల్సిన రీతిలో చర్చించట్లేదు అనేటువంటిది మీ ఆబ్లిగేషనా, లేకపోతే అసలు టాలీవుడ్ లో డ్రగ్స్ లేవు అని చెప్పడం మీ ఉద్దేశమా? డ్రగ్స్ అసలు భారతదేశం అంతా ఉన్నాయమ్మా. డ్రగ్స్ టాలీవుడ్ లో సంగతి ఎందుకు మాట్లాడతారు? ఎక్కడ లేవు. ఎక్కడన్నా వాడుతుంది. కాలేజీలో స్కూల్స్లో పిల్లలు వాడుతున్నారు. ఈ సీరియస్ ఇష్యూ. అది సినిమా ఇండస్ట్రీలో ఉన్నది వీళ్ళు సంపాదించుకుంటున్నారు, తాగుతారు, తగలేసుకుంటారు, వస్తారు.
పిల్లలు చిన్నపిల్లలు స్కూల్లోను కాలేజ్లోను వాళ్ళు ఉన్నాయి లేవని చెప్పానండి ఎక్కడన్నా ఏ గవర్నమెంట్ అన్నా ఈ దేశంలో. వాళ్ళని ఏం కంట్రోల్ చేస్తున్నారు? వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుతున్నాం? మనం ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నాం కదా. మనం ఇంపార్టెంట్ పిల్లల భవిష్యత్తును గురించి మాట్లాడాలి మనం. అది మాట్లాడటం మానేసి నాలాంటి వయసు అయిపోయిన వాళ్ళు లేకపోతే సినిమాల్లో కొంచెం గ్లామర్ అండ్ డబ్బు సంపాదించుకున్న వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళని గురించి మనం మాట్లాడేసుకుని ఏం చేస్తాం? ఏం ఉద్ధరిస్తాం? వాళ్ళు మాంతారు, తాగుతారు, వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు, ఇది పోతుంది, పోతే వాళ్ళ ఆరోగ్యం పోతుంది. బట్ చిన్న పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు చదువుకి పనికి రాకుండా ఫ్యామిలీకి పనికి రాకుండా పోతారు కదా. వాళ్ళని గురించి కదా మనం చాలా ఆందోళన పడాల్సింది, ఆలోచించాల్సింది, చర్చించాల్సింది వాళ్ళ గురించి. అది మనం చేయట్లేదు. సమాజంలో ఎప్పుడైనా సినిమా వాళ్ళ అవసరం వచ్చినప్పుడు లేకపోతే సమాజంలో సేవ చేయాల్సి వచ్చినప్పుడు క్రికెట్ మ్యాచ్ల రూపంతోనో ఇంకొన్ని రూపంతోనో టాలీవుడ్ పెద్దలు టాలీవుడ్ నటులంతా ఏకమవుతారు కదా. ఇప్పుడు ఈ డ్రగ్స్ ఇష్యూ మీద కూడా ఎందుకని అవేర్నెస్ టాలీవుడ్ నుంచి ముందడుగు ఎందుకు ఉండకూడదు అంటున్నాం. ఉండొచ్చు, అది ఎవరైనా దాన్ని తీసుకోవాలి ముందు. ఇప్పుడు ఒకప్పుడు కింద ఇవాళకి సినిమా ఇండస్ట్రీ కాదు అసలు, మొత్తం సమాజం రూపురేఖలు మారిపోయినాయి. పూర్వకాలం ఉన్నట్టు సమాజం ఇవ్వట్లేదు. సో డబ్బుకి విలువ కూడా మారిపోయింది. తర్వాత ఈ సామాజిక విలువలు కానీ లేకపోతే కుటుంబ విలువలు కానీ ఇవన్నీ విలువలు కూడా మారిపోయినాయి. ఆ మారిపోయిన తరుణంలో ఇవన్నీ సామాజిక విలువలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు డ్రగ్స్ అన్నారు, సామాజిక విలువ అది. నేను కాదు, నేను నా పిల్లలు కాదు, ఎవరో పిల్లలు పోతారేమో బాగు చేయాలి అని ఆలోచిస్తానికి మనం మాట్లాడాలి. అయితే దానికి ఎవరు ముందు పిల్లికి గంట కట్టాలి. పిల్లికి గంట కట్టేవాళ్ళు ఎవరు? ఇదంత సీరియస్ అని అనుకున్న వాళ్ళు ఎవరు? ఒకప్పుడు దాసనారాయణరావు గారు ఉండేవారు, ప్రతిదాన్ని కొంచెం పట్టించుకుని చేసేవారు. ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. దాన్ని పట్టించుకొని చేస్తే ఏమన్నా వస్తారేమో కానీ బట్ అంత సీరియస్గా తీసుకోరు. ఓకే, అంటే గవర్నమెంటే తీసుకోవట్లేదు. గవర్నమెంట్ తీసుకోవాలి కదా. గవర్నమెంట్ అది ఇప్పుడు గవర్నమెంట్ ఒక డ్రైవ్ పెట్టింది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కలిసి యాంటీ డ్రగ్ డ్రైవ్ ఒకటి పెట్టి దాని చాలా సీరియస్ యాక్షన్ సివియర్ యాక్షన్ తీసుకుంటా ఉంటే అప్పుడు అన్ని రంగాలు కదులుతాయి. అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా కదులుతుంది. సినిమా రంగం కావాలంటే ముందు కూడా ఉంటుంది. అసలు ఆ డ్రైవే లేదు కదా ఎక్కడ. లాస్ట్ 15-20 ఇయర్స్లో మీరు నా ఇంటర్వ్యూలో చూసుకుంటే నేనే చెప్తున్నా, స్కూల్స్లో ఉన్నాయి డ్రగ్స్, కాలేజ్లో ఉన్నాయి డ్రగ్స్ అని చెప్తున్నాను. చాలా చోట్ల పట్టుకుంటున్నారు, చాలా చోట్ల బయటికి చెప్పని కూడా చెప్పట్లా. చిన్నపిల్లలు దొరికితే వాళ్ళు ఆ స్కూల్ వాళ్ళు దాచేస్తున్నారు చెప్పకుండా, పేరెంట్స్ దాచేస్తున్నారు చెప్పకుండా. ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిని గురించి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు అది ఎంతమందికి తెలుసు? మీరు బాలీవుడ్ ఎందుకు, టాలీవుడ్ ఎందుకు పట్టించుకోదు అంటున్నారు. వీళ్ళలో ఎంతమంది తెలుసు? నాకు ఒకటే తెలుసు, నాలాంటి వాళ్ళు 4-5 తెలిసి ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలుసు? ఇవాళ మనం మీడియాలో మనం దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నామో చేయలేకపోతున్నాం. ఎవరూ చేయట్లేదు, దాన్ని గవర్నమెంట్ చేయట్లేదు. సో ఇప్పుడు మేము సినిమా ఇండస్ట్రీ దాన్ని ఎందుకు మాట్లాడతామంటే అంత సీరియస్ కాదు. సో అది సీరియస్ ఇష్యూ కాదా, లేకపోతే సీరియస్గా తీసుకోవట్లేదా భరద్వాజ్ గారు? ఇష్యూ సీరియస్. తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళు తీసుకుంటే వీళ్ళు తీసుకుంటారు. తీసుకోవాల్సిన ఎవరు? ప్రభుత్వం తీసుకోవాలి, లేకపోతే మీడియా తీసుకోవాలి. ఈ రెండు అంత మీడియా డ్రగ్ అనేది చాలా మెనాస్, దీన్ని అన్యాయం, దీన్ని అరికట్టాలి అనే మాట మాట్లాడుతున్నారు. టాలీవుడ్ ఎందుకు రావట్లేదు అంటున్నారు. టాలీవుడ్లో ఏం చేస్తున్నారు? మీరేం యాక్షన్ తీసుకున్నారంట. మేమేం యాక్షన్ తీసుకుంటాం? ఎవరి మీద తీసుకుంటాం? మహా అయితే మా నుంచో ఇంకో నుంచో సస్పెండ్ చేస్తే ఏమవుతుంది? ఎందుకు సస్పెండ్ చేయాలి? అది క్రైమ్. ఇప్పుడు ఏ చట్టం అన్న ఉందా? డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని జైల్లో పెట్టాలి, లేకపోతే వాళ్ళు శిక్షార్హులు అని ఎక్కడన్నా ఉందా? చట్టం ఉంటే చట్ట ప్రకారం ఇప్పుడు మర్డర్ చేశారు అనుకోండి, మర్డర్ చేసిన వాళ్ళు మేము తీసేస్తాం. ఓకే, దొంగతనం చేసిన వాళ్ళని తీసేస్తాం. ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళకి మీ ఇండియన్ పీనల్ కోడ్లో ఏమి శిక్ష ఉందో నాకు తెలియదు. అదే ఐపీసీ, సిఆర్పిసి మాత్రమే కౌన్సిలింగ్ చేసి వదిలేస్తున్నప్పుడు మనం ఏం తీసుకుంటామంటే ప్రశ్న. ఇంకేముంది? మనం కూడా కౌన్సిలింగ్ పెట్టుకోమని చెప్పాలి, కౌన్సిలింగ్ పెట్టమని చెప్పి మేము చెప్పుకోవాలి ఎవరికన్నా. అంతే తప్ప ఏం చేయగలిగేది ఏం లేదు కదా. ఒకవేళ అలాంటి ఇనిషియేషన్ కనుక ఏదన్నా ఉంటే బాగుంటుంది అనేటువంటిది చాలా మంది ఉద్దేశం. డెఫినెట్గా బాగుంటుంది. అంత సీరియస్ ఇష్యూని ఎందుకు చట్టాలు చేయట్లేదు? ఇప్పుడు ఎన్నెన్నో చట్టాలు చేస్తున్నారు, పనికొచ్చే చట్టాలు, పనికిరాని చట్టాలు ఎన్నో చేస్తున్నాయి ఇప్పుడు దేశంలో. దీనికి ఎందుకు చట్టం చేయట్లేదు? నా క్వశ్చన్ అది.
రైట్. మీరు అన్నదాని ప్రకారం ఇనిషియేషన్ ప్రభుత్వం నుంచి కనుక వస్తుందేమో చూద్దాము. ఒకవేళ రాకపోతే టాలీవుడ్ స్పందన ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం. లెట్స్ జంప్ ఆన్ టు ద పాలిటిక్స్ భరద్వాజ్ గారు. చాలా కాలం నుంచి రాజకీయాలను దగ్గరగా చూస్తున్నారు, రాజకీయాలపై మాట్లాడుతున్నారు. ఒక దశలో గ్రౌండ్ లెవెల్లో తిరిగి వచ్చారు. బికాజ్ ఎందుకంటే మీరు అన్నట్లుగా సంవత్సరం నుంచి మీరు అదే పాయింట్లో ఉన్నారు. ఫస్ట్ 2 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఒకటి తెలంగాణలో ఎంపీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి అలాగే ఎంపీ స్థానాలకు కూడా జరిగింది. 2 చోట్ల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ మీదే ఫోకస్ ఎక్కువగా ఉంది. బెట్టింగ్లు నడుస్తున్నాయి, అన్నిటికీ మించి తలబగిలిపోతున్నాయి, సర్వేలు ఎవరికి వాళ్ళు చెప్తున్నాయి. ఏం జరగబోతోంది రేపు అసలు ఆంధ్రప్రదేశ్లో మీ అంచనా ప్రకారం, మీకున్నటువంటి ఈ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం? నిజంగా చెప్పాలంటే అసలు అంత తెలుసుకునే పరిస్థితి కనపడతలేదు, తెలిసే పరిస్థితి కనపడతలేదు. ఎవళ్ళకాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మేమే గెలుస్తామని అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు. ప్రజలు కూడా గుంభరంగా ఉన్నారు. ఇటు వర్గం చూస్తుంటే వీళ్ళు పబ్లిక్లోకి వెళ్ళినా కానీ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళంతా మేమే గెలుస్తాం, అట్టి పరిస్థితుల్లో మాకే పడింది అంటున్నారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈక్వల్లీ కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఎవరు ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము తాయిలాలు ఇచ్చాం కాబట్టి తాయిలాల ప్రకారం ఇవన్నీ మాకు ఓట్లు వచ్చేస్తాయి, సంక్షేమ పథకాల ఓట్లన్నీ మా వచ్చేస్తాయి, నిజంగా ఓట్లు వస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళంతా ఉన్నారు, రకరకాల తప్పులు చేశారు ఆ గవర్నమెంట్ చేసినప్పుడు చాలామంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యారు, వాళ్ళందరూ ఏకమయ్యారు, ఒక పెద్ద శక్తిలాగా తయారయ్యారు. ఎందుకంటే మనం చూసాం, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ చూసాం, ఎన్ఆర్ఐలు బయట నుంచి వచ్చిన వాళ్ళు, తిరుగుతున్న వాళ్ళు అంతా చాలా యాక్టివ్గా పనిచేశారు. సో ఇంత గట్టిగా పనిచేశారు కాబట్టి వీళ్ళందరికీ నమ్మకం కలుగుతాం, మేమే గెలుస్తామని. మోర్ దెన్ చంద్రబాబు నాయుడు గారికి ఉందో లేదో కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన 25-30 లక్షల మంది, బయట నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలో 25,000-30,000 మంది, వీళ్ళందరికీ ఉన్న కాన్ఫిడెన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉందో లేదో కానీ కూటమి గెలుస్తుందని చెప్పేది వీళ్ళంతా చెప్తారు. ద వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు భరద్వాజ్ గారు. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల కన్నా ఎక్కువగా మళ్ళీ మనం గెలుస్తున్నామని చెప్పి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీటింగ్లో ఆన్ రికార్డ్ చెప్పారు. కానీ ఆయన చెప్పినంత కాన్ఫిడెంట్గా చంద్రబాబు చెప్పలేదు. చెప్పకపోగా ఆయన విదేశాలకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, వచ్చేశారు. ఎందుకని చంద్రబాబులో అంత నైరాశ్యం కనిపిస్తోంది? అంటే నైరాశ్యం అని నేను అనుకోను. ఇప్పుడు ఎందుకు ఊరికే మాట్లాడదాం, అంత ఎలక్షన్ ముందు వరకు మాట్లాడాం, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు పెద్ద జరిగేది వాళ్ళు రకంగా వాళ్ళు ఒక రకం కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎట్ట గెలుస్తాం కదా, ఊరికే వాగటం ఎందుకు, టైం వేస్ట్, మనం మీడియాలోకి వెళ్ళటం ఎందుకు అనుకుని ఉండొచ్చు కదా. ఈవెన్ జగన్ కూడా ఐపాక్లో అన్నాడు తప్ప ఆయన బయట అక్కడ చెప్పలేమండి. ఆయన కూడా మామూలుగా వెళ్ళిపోయాడు, ఆయన రేపు ఎల్లుండి వస్తాడు అనుకుంటా, వచ్చాడు మరి. సో ఎవళ్ళు నాయకులు పెద్దగా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతవరకు సైలెంట్గా ఉన్నారు, అందరూ సైలెంట్గానే ఉన్నారు. సో ఎవరు ఏం మాట్లాడతలా, ఎవళ్ళకి బయటకి ధైర్యంగా ఉన్నారు కానీ లోపల గుబులు ఉందని నా ఫీలింగ్. అందరికీ అటు అధికార పార్టీకి ఉంది, ఇటు అపోజిషన్ కూటమి నేతలకు కూడా ఉంది. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారు, ఏపీలో కొన్ని ప్రాంతాలు తిరిగారు, అనుకోకుండాను కొన్నిసార్లు. ఎలా అనిపిస్తుంది పల్స్ అసలు? అంటే రెండు ఉన్నాయి. వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉన్నాయి, వీళ్ళ ఓట్లు వీళ్ళకు ఉన్నాయి. ఈ మధ్యలో ఓట్లు ఉన్నాయి కదా, ఎట్లా ఉన్నాయి అనేది తెలియట్లేదు. న్యూట్రల్ ఓట్లు ఎట్లా పడ్డాయి అనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 40% వైఎస్ఆర్సీపీకి ఉంది కంపల్సరీగా, 30-35% వీళ్ళకి కంపల్సరీగా ఉంది, 75% అక్కడ సెటిల్ అయిపోయింది, ఇంకా 25% ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం ఆ 25%లో 10% వీళ్ళకి పడ్డాయి, వైఎస్ఆర్సీపీకి పడ్డాయి లాస్ట్ టైం. దాంట్లో 6% వీళ్ళకి పడ్డాయి, ఎవరికి, మన తెలుగుదేశం, మన జనసేనకి పడ్డాయి. 3-4% బయటికి పోయి అవి జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు కలిసిపోయినాక అన్ని వీళ్ళకి పడ్డాయి. గంప కొత్త అక్కడ ఉన్న ఆ తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది కాబట్టి, కూటమి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి రాయితీలు తీసుకున్న వాళ్ళు కూడా మాకే వేస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే, సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మాకే వేస్తున్నారు అంటున్నారు. అది నిజం అబద్ధం అనేది ఇంతవరకు ఏ రీసెర్చర్ కనిపెట్టలేదు. వాళ్ళు మాకే వస్తున్నాయి అంటున్నారు, వీళ్ళు లేదు మాకు వస్తున్నాయి అంటున్నారు. అందులో ఒక 5% ఇటు వచ్చినా కూడా వీళ్ళు చెప్పిన 150 గెలుస్తారు వీళ్ళు. అది లేదు, వాళ్ళకి మొత్తం వాళ్ళకు ఉన్నాయి అనుకుంటే వాళ్ళు పొట్టాపట్టిన రావచ్చు, గెలిచినా గెలవచ్చు వాళ్ళు. సో బేసిక్గా అక్కడ ఉంది.
ఈ జగన్ ఇప్పుడు నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు భస్మాసురులు, వాళ్ళ ఎత్తిన వాళ్ళే చేతులు పెట్టుకుంటారు. వీళ్ళని ఎవరో ఓడించక్కర్లా, వాళ్ళు ఓడిపోతారు. వాళ్ళు ఎదుటి వాళ్ళు గెలిపిస్తారు. అంటే వాళ్ళకి వాళ్ళు ఓడిపోవటం ఎదుటి వాళ్ళని గెలిపిస్తమే కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఓడిపోవాలి. అలాగే చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. సరిగ్గా ఈ గెలుపోటముల మీద కాస్త డీటెయిల్ గా మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ విత్ జగన్మోహన్ రెడ్డి భరద్వాజ్ గారు. బికాజ్ ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి జగన్ ని అభినందించాల్సిన చోట అభినందిస్తున్నారు, ప్రశంసించాల్సిన చోట ప్రశంసిస్తున్నారు. ఎక్కడైతే తేడా కొడుతుందో, ఎక్కడైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పు నిర్భయంగా కూడా ఎత్తి చూపిస్తున్నారు. సో ఆ మూడ్ లో లెట్స్ స్టార్ట్ విత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు జూన్ 4న వైసీపీ గనుక ఆంధ్రప్రదేశ్లో విజయ పతాకం ఎగరవేస్తే క్రెడిట్ ఎవరికి వెళ్తున్నట్లు, బై ద సేమ్ వే ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చినట్లు? సంక్షేమ పథకాలు కొనసాగించమనా, లేకపోతే ఏంటి అసలు ఆ ప్రజా తీర్పు యొక్క అర్థం ఏమై ఉండొచ్చు? సంక్షేమ పథకాలు 100% సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలే కాకుండా కూడా దెర్ ఆర్ కొన్ని ఇవి ఉన్నాయి, పరిష్కారాలు చేశాడు అతను. స్కూల్స్ అనుకోండి, కాలేజెస్ అనుకోండి, పోర్ట్స్ అనుకోండి, ఏది చెప్పుకుంటే డెవలప్మెంట్గా చెప్పుకుంటే దట్ ఈస్ ఎ డెవలప్మెంట్. నాడు నేడు కావచ్చు, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, పోర్ట్స్, ఇవన్నీ ఒక స్పాన్ ఆఫ్ 10-15 years తర్వాత చూస్తే వీటి ఫ్రూట్స్ వస్తాయి, దాని ఫలాలు ఇప్పుడు ఇవాళ పలాసలో కిడ్నీ సెంటర్, పలాసలో కిడ్నీ సెంటర్, ఇట్లా చాలా చేశాడు. చేసి అంటే అన్ఫార్చునేట్గా ఏంటంటే అతను కానీ అతని గవర్నమెంట్లో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీటిని గురించి మాట్లాడతాం వదిలిపెట్టేసి టోటల్గా చంద్రబాబు నాయుడు గారిని గురించి చండాలంగా మాట్లాడతాం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని గురించి ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడతాం, ఆయన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. కానీ బాబు ఈ ప్రజలకు మేము ఇది చేస్తున్నాం అనేది ఎప్పుడు చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు చెప్తున్నాడు. నిన్న ప్రణయ్ రాయ్తో ఆయన చెప్పిన మాటలు ఈ సంవత్సరం నుంచి 4 ఏళ్ల నుంచి చెప్పొచ్చు. 4 ఏళ్ల నుంచి చేస్తేనే కదా అవన్నీ జరిగి ఉండాలి. ఇప్పుడు ఈ కాలేజెస్ ఊరికే ఓవర్ నైట్ మంత్రం వేస్తే రావు. నాడు నేడు స్కూల్స్ 45,000 స్కూల్స్ మంత్రం వేస్తే రావు. మెడికల్ కాలేజీలు 5 ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఇవన్నీ ఊరికే రావు కదా, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. పోర్ట్లు ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి, 4 పోర్ట్లు 5 పోర్ట్లు, ఇవన్నీ ఊరికే రావు కదా. సో ఇది చేస్తున్నామని కూడా చెప్పుకుంటానికి వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ విషయాలు మాట్లాడతాము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి విషయాలు మాట్లాడతాం తప్ప అసెంబ్లీలో కానీ బయట కానీ మీడియాలో కానీ అవి మాట్లాడుతూ వేస్టెడ్ టైం. ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నారు హై టైం లేట్ అయిపోయింది. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. వాళ్ళకి కూడా చెప్పాను, మా వాళ్ళకి కూడా చెప్పాను. మనం కూడా గతంలో మాట్లాడుకున్నప్పుడు భరద్వాజ్ గారు, వైసీపీ వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారు, కానీ వీళ్ళు పబ్లిసిటీలో చాలా వీక్గా ఉన్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పుకోవటం కన్నా కూడా మీరు చెప్పినట్లు ప్రత్యర్థుల మీద చెలరేగిపోవటమే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి వరకు చాలా ఉంది అంటున్నారు. ఇది చారిత్రక తప్పిదం అవుతుందా రేపు రాబోయే ఎన్నికల్లో? అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఓడిపోతారా గెలుస్తారా, ఓడిపోతే అది చారిత్రక తప్పిదం అనేది తెలుస్తుంది. ఈవెన్ మీరు గెలిస్తే కూడా నేను చెప్తున్నా, ఒకవేళ గెలిచారు అనుకుందాం, వాళ్ళు చెప్పిన 150 ఏమి ఉండవు, 100 దాటి రారు. 100, 105 ఆ ప్రాంతాల్లో ఉంటారు ఒకవేళ గెలిస్తే. పొరపాటున వైసీపీ గెలిస్తే 100, 105 దాటి రావు వాళ్ళకి. అందుకే 150 నుంచి తగ్గటం అంటే కూడా ఓడిపోయినట్టే కదా ఒక రకంగా. గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ అంటే తిరుగులేని తీర్పు ఇచ్చారు ప్రజలు 2019లో. ఇచ్చిన వాళ్ళను సరిగ్గా చూసుకోలేకపోయావనే అర్థం. ఖచ్చితంగా అంతే కదా. ఓడిపోయినా అంతే, గెలిచినా అంతే. గెలిచినా నువ్వు 150 రానేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, జరిగే పని లేదు. నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో రావాలి. 100 నుంచి 105 దాకా వస్తే రావు. ఈ సినారియోని అర్థమైపోతుంది మనకు, అంత టఫ్ గా ఉంది. డెఫినెట్ అది లేదు. ఓడిపోవడం జరిగితే వాళ్ళకి మాత్రం గెలవడం జరిగితే, తెలుగుదేశం కూటమి గెలవడం జరిగితే 140 నుంచి 150 ఈజీగా వస్తాయి వాళ్ళకి. గెలిచే పరిస్థితి. అంటే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడం, మేనిఫెస్టో అట్రాక్షన్ కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో వాళ్ళకి పడతల ఓట్లు. ఇక్కడ మీకు 2 తేడాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లు, వాళ్ళ పార్టీ వైసీపీకి సంబంధించి క్యాండిడేట్ ఎవడున్నా కానీ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు. ఇక్కడ
చంద్రబాబు నాయుడు గారు ఓట్లు కాదు, జగన్మోహన్ రెడ్డికి ఎగెనెస్ట్ ఓట్లు ఇవన్నీ. ఓకే. ఈ పడే ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎగెనెస్ట్గా ఉండే ఓట్లు, జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకునే ఓట్లు. ఈయన మీద ప్రేమ లేదు. ఓకే. ఈయన మీద ప్రేమ ఈయనే కావాలి, మాకు ఈయనే దేవుడు అనే వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళ పార్టీలతో సహా. బట్ జగన్మోహన్ రెడ్డి వద్దు కాబట్టి చంద్రబాబు నాయుడు గారే కావాలి అనుకునే వాళ్ళు చేస్తున్నారు. అందుకని మీకు ఎక్కువ వస్తున్నాయి. మీరు అన్నట్లు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే దాని గురించి చెప్పుకున్నాం. రేపు ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఎలాంటి పాఠం, గుణపాఠం లేకపోతే ఇంకేముంటుంది? ఎలాంటి గుణపాఠం ఏముంది? సింపుల్, ఇవన్నీ కనపడతా ఉంది. ఆయన ఎలక్షన్ 2019 ఎలక్షన్ గెలిచే వరకు ప్రజల్లో ఉండే ఉన్నాడు. ప్రజల్లో ఏదో ఒక యాత్ర, ఆ యాత్ర, ఈ యాత్ర, పాదయాత్ర, ఇంకో యాత్ర, ఓదార్పు యాత్ర, ఏదో ఒక యాత్ర పెట్టుకుని ప్రజల మధ్య తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అసలు మొత్తం దాక్కుని లోపల నుంచి బయటికి రాకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరికి కనపడకుండా, ఒకవేళ రోడ్డు మీదకి వచ్చినా కానీ పరదాలు కట్టుకుని వచ్చి ఎక్కడికి వెళ్ళినా ఏదో చేస్తా ఉంటే చూస్తానికే ఇబ్బందికరంగా ఉండేది ప్రజలకి. వాళ్ళ అంటే న్యూస్ ప్రకారం ఆయన వాళ్ళ మంత్రులతో కూడా సరిగ్గా మాట్లాడు, లేకపోతే వాళ్ళ క్యాడర్తో మాట్లాడరు అని చెప్పారు. అంతకుముందు బాగా మాట్లాడాడు, అప్పుడు మాట్లాడతలేదు. సో ఇవన్నీ కనపడకుండా కొడతా ఉన్నాయి, చాలా దెబ్బ కొడతాయి. ప్లస్ ఆయన వచ్చినాక పోలవరం కంప్లీట్ చేయాలి, చేయలేదు. సో ఈయన ఏది చేయాలన్నా కానీ స్పెషల్ స్టేటస్ కోసం అప్పుడు రిజిగ్నేట్ చేశారు, హడావిడి చేశారు, వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని కాదన్నారు, చాలా చేశారు. మరి ఈయన వచ్చినాక ఏం చేశారు? ప్రత్యేక హోదాపై ఊసెత్తలేదు, ఎంపీలు ఇస్తే మెడల్ వంచుతా అని చెప్పారు. ప్రణయ్ రాయ్ గారి ఇంటర్వ్యూలో ఆయన అడిగారు, మీరు వచ్చినాక మాట్లాడలేదు, ఇప్పుడు మీరు గెలిస్తే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు కండిషన్ పెడతారా, మళ్ళీ కోalition గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారా అంటే ఈయన అంటాడు, అప్పుడు ఎలక్ట్ అయినప్పుడు కూడా అదే చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్పారు. వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ రాకపోతే కోalition గవర్నమెంట్ వస్తే అన్నాడు. కానీ కోalition గవర్నమెంట్ వస్తే నేను కండిషన్ పెట్టి చేరతాననే పదం మాట్లాడతలే. వస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటాడు, కానీ నేను ఆ కండిషన్ అయితేనే చేరతాను అని చెప్పాలి కదా. ఒక్క మాట మాత్రం ఆయన చెప్పాల. 2-3 సార్లు అడిగాడు ప్రణయ్ రాయ్, ఈ మాట మాత్రం ఆయన కమిట్ అవ్వాల. మరి ఎందుకు కమిట్ అవ్వలేదు మరి మనకు తెలియదు. కమిట్ అవ్వటంలో ఇప్పుడు జుమ్లా ఎలక్షన్ జుమ్లా అంటారు, ఆయన కూడా ఏది మన అమిత్ షా అన్నాడు కదా మాట, అమిత్ షా జుమ్లా అన్నాడు. ఈయన కూడా మద్యపాన నిషేధం చేస్తాన్నారు, చేయలేదు. తక్కువ చేయనీగా ఉన్నాయి. నవరత్నాల్లో 1-2 అటువంటి చేయకుండా ఉన్నాయి కూడా ఉన్నాయి కదా. సో ఎలక్షన్ ప్రామిసెస్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలని ఎక్కడ రూల్ లేదు. సో ఇక్కడ కూడా ఒక మాట అంటే పోయేసి వచ్చింది. అంతకుముందు 5 ఏళ్ల కింద అన్నారు, చేయలేదు, ఏమన్నారు ఇప్పుడు కూడా అట్లాగే చెప్పొచ్చు కదా, చెప్పలేదు. నిజాయితీ అనుకోవాలా, లేకపోతే కమిట్ అవటం ఇష్టం లేదనుకున్నాడో తెలియదు. ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అట్ట చేశాడు, ఇట్ట చేసింది. నీ సంగతి ఏంటి అని అడిగితే చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్తున్నాడు నేను, విచ్ ఇస్ నాట్ రిలవెంట్. యాజ్ యూ సెడ్ దట్ సార్, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే క్రెడిట్ మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గనక ఓడిపోతే అది ఖచ్చితంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదనేటువంటి అంశంతో పాటు మరికొన్ని స్వయంకృత అపరాధాలు కూడా ఉన్నాయి. స్వయంకృతాలు ఎక్కువ, అవన్నీ అభివృద్ధి ఇవన్నీ కాదు, స్వయంకృతాలే ఎక్కువ, మొత్తం స్వయంకృతాలే. అతను ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని దూరం చేసుకున్నాడు. సో ఒక సెక్షన్ని, ఒక సామాజిక వర్గాన్ని చాలా హ్యూమిలియేట్ చేశారు. కమ్మ సామాజిక వర్గాన్ని చాలా హ్యూమిలియేట్ చేశారు, చాలా దూరం చేసుకున్నాడు మనుషుల్ని. ఓకే. మొన్న ఎలక్షన్లో ఆ సామాజిక వర్గం అంతా అసలు కట్టగట్టుకుని పనిచేసింది అక్కడ. అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గం మీద కత్తి కట్టడం, కక్ష కట్టడం? ఎంత చేసినా కూడా వీళ్ళు టీడీపీతోనే ఉంటారు అనేటువంటి ఒక మిస్అండర్స్టాండింగా, లేకపోతే ఒక హాలుజినేషనా, లేకపోతే మరి ఇంకేదన్నా ఉందా? ఎందుకని? ఆయనకి ఏమున్నాయో మనకి ఎక్కడ తెలుస్తాయి. ఆయన అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన గెలిచిన వెంటనే ఏం చెప్పాడంటే, ఒక అసెంబ్లీకి వెళ్ళక ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను కులాలు, మతాలు, పార్టీలు సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటాను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇస్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఫోన్లో ఇప్పుడు కన్నా అది కాకుండా ఆయనకి సరిపడా డబ్బు సంపాదించుకుని ఉన్నాడు.
ముఖ్యమంత్రి అయిపోయినాక అతనికి చాలా బ్యాడ్ నేమ్ ఉంది, కరప్ట్ అని అదని ఇదని ఉంటుంది. ముఖ్యమంత్రి అయినాక అన్నింటికీ దూరంగా ఉంటుంది. నిజంగా కరప్షన్ చాలా వరకు తగ్గించారు కూడా. ఆంధ్రాలో కరప్షన్ చాలా వరకు తగ్గింది. హయ్యర్ లెవెల్ కాదు కానీ కింద లెవెల్లో కరప్షన్ చాలా వరకు పోయింది. ఓకే. హయ్యర్ లెవెల్లో ఉందంటారు, అది ఎంతవరకు మనకు తెలియదు, మనం అక్కడ ఉండం కాబట్టి మనకు తెలియదు, ఉంటే ఉండొచ్చు కూడా. సో మాట అన్న మనిషి ఒక వర్గాన్ని, ఈ కమ సామాజిక వర్గాన్ని భయంకరంగా అణగదొక్కి భయపడిపోయే పరిస్థితిలో వాళ్ళు అక్కడ ఉండటానికి కూడా భయపడి హైదరాబాద్ వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా భయపెట్టాడంటే నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు. ఏం చేశాడనేది తెలియదు, ఎందుకు భయపడి వీళ్ళు వచ్చారని కూడా తెలియదు నాకు. ఏం చేశాడనేది నాకు క్వశ్చన్ మార్కే నాకు. కానీ వాళ్ళు భయపడి వచ్చేసిన మాట నిజం, వాళ్ళు అసహ్యం పెంచుకున్న మాట నిజం. ఓకే. పెంచుకున్నదే ఇవాళ ఈ మాత్రం డిస్కషన్. లేకపోతే 151 సీట్లు వచ్చిన మనిషి ఈసారి ఈజీగా ఆడతా పడతా గెలవాలి. ఆయన చేసిన పనులకి గెలవని పరిస్థితి వచ్చిందంటే స్వయంకృత అపరాధం. వైసీపీ ఏం చేయనప్పుడు, ఎలాంటి దారుణాలకి ఒడిగట్టినప్పుడు, ఒకవేళ వైసీపీ రెడ్ల పార్టీ, టీడీపీ కమ్మల పార్టీ కాబట్టి మనకు వైసీపీతో పొసగదనుకొని కమ్మ సామాజిక వర్గం వాళ్లే అనవసరంగా భయపడి ఆంధ్రప్రదేశ్ని వదిలేసి బయటకు వచ్చారని చెప్పి అనుకోవచ్చుగా. అనుకోకూడదు కాదు, తేడాలు కనపడుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు చెప్తే మీరు అనుకోవచ్చు, ఒకళ్ళు ఇద్దరు కాదు కదా. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ ఎందుకు చేశారు? స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు అయిపోయింది? వాళ్ళందరినీ మామూలు అచ్చెన్నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏంటి ఇవన్నీ దేనికి? సరే నువ్వు చేసావు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మనకు పోయేదేం లేదు, అరెస్ట్ చేస్తే కూడా మనకు సంతోషం, నాకు ప్రాబ్లం లేదు. నువ్వేం చేసావు పని? నువ్వు పోలవరం చేసావా? చేయలే. పోలవరం వచ్చిన ఫస్ట్ ఇయర్ అంతాను ఎంక్వైరీలు అని చెప్పి మళ్ళీ రీటెండర్ అని చెప్పి పెట్టారు. తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఈ లోపల వాళ్ళు కట్టిన వాళ్ళు కొట్టుకుపోయింది. సో ఈ 3 ఏళ్ళు నువ్వు పోగొట్టుకోకుండా ఉంటే, ఇప్పుడు కరోనాలోనే హైదరాబాద్ డెవలప్మెంట్ చేశారు, చచ్చినంత డెవలప్మెంట్ చేశారు, ఫ్లైఓవర్స్ వేయడం. అదే టైంలో ఆయన కూడా అక్కడ పోలవరం కంప్లీట్ చేసుకుని ఉండొచ్చు కదా. వేరే పనులన్నీ ఆగిపోయి ఉన్నప్పుడు పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేసి ఫినిష్ చేసుకుని ఉండొచ్చు కదా. చేయలే. ఎంతసేపు ఎంక్వైరీలని అయ్యని పిచ్చి పనులని చేసుకుంటూ కూర్చున్నారు. సో నీ చిత్తశుద్ధి ఈ విషయంలో, నువ్వు వేరే విషయాల్లో చిత్తశుద్ధి ఉంది, ఆ స్కూల్స్ వాటిలో చేసావు, మరి ఇది కూడా చేయాలి కదా. ఇది చేస్తే ఇప్పుడు చేసి 45,000 స్కూళ్ళు నేను చేశాను నువ్వు చెప్తున్నావు, 5 కాలేజీలు పెట్టాను, 17 కాలేజీలు పెట్టాను, 4 పోర్టులు పెట్టాను, ఎంతసేపు ఇదే చెప్తున్నావు. బట్ ఒక్క పోలవరం చేసి ఉంటే ఇంకా అసలు నెత్తి మీద పెట్టుకున్నారు ఆంధ్ర ప్రజలు, చేయలేకపోయారు. మీరు అన్నట్లుగానే వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవాలని చెప్పి కమ్మ సామాజిక వర్గంలో మెజారిటీ వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడ తరలి వచ్చి మొత్తం అంతా కూడా ఒక మిషన్ లాగా పనిచేశారు. రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆ క్రెడిట్ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వచ్చా? 100% ఇవ్వచ్చు. ఇచ్చి తీరాల్సిందే. వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. అది మాత్రమే కాకుండా భరద్వాజ్ గారు, ద మోస్ట్ నోటెడ్ పాయింట్ ఇది. అంటే నేను టీడీపీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, చాలామంది టీడీపీ అంటే కమ్మ సామాజిక వర్గం యొక్క పార్టీ, టీడీపీ అంటే కమ్మల పార్టీ అంటారు, చంద్రబాబు నాయుడు కమ్మలకు చేసింది ఏమీ లేదు, శూన్యము అని చెప్పి అంటూ ఉంటారు. ఈజ్ దట్ రైట్? 100%. ఆయన ఏమీ చేయలే. అంటే ఆ పెద్దవాళ్ళు బిజినెస్ బ్రాకెట్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరికి చేసి ఉంటాడు, అంటే డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఉంటాయి కాబట్టి చేస్తారు తప్ప, సామాన్యమైన ప్రజలకి, సామాన్యమైన కమ్మ వాళ్ళకి ₹1 కూడా ఆయన సాయం చేయలేదు, హెల్ప్ చేయలేదు, ఏది చేయలేదు. వీళ్ళకి ఒక నాయకుడు కావాలి కాబట్టి వీళ్ళు సపోర్ట్ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండడు, కావాలనో కాదు వీళ్ళు చేసింది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాకు వద్దు. ఓకే. సో ఆల్టర్నేట్ లీడర్ లేడు ఇక్కడ ఆల్టర్నేట్ లీడర్ ఉండుంటే వేరే వాళ్ళకి చేసేవారేమో. సో ఉన్నాడు చంద్రబాబు, మా తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టిన పార్టీ. సో ఏదో ఒకటి మొత్తానికి ఇదన్నా తెచ్చుకుని కాపాడుకుందాం. జగన్మోహన్ రెడ్డిని వద్దు అనుకోవటం కూడా కమ్మవాడు కాకపోవటమేగా? అది కాదు. దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇతను కావాలని చేయటం అనేది ఉంది. ఇప్పుడు పగ సాధింపు చర్యలు కొన్ని ఉన్నాయి. రామోజీరావు గారి మీద
తప్పు చేసుకో, తప్పేం లేదు. రామోజీరావు గారి మీద కేసులు పెట్టకూడదని ఎవరు అంటలే. ఇప్పుడు ఆయన రాజమండ్రి ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్. ఉండవల్లి గారు 20 ఏళ్ళు అయింది పెట్టి కేసు. దాంట్లో వీళ్ళు ఇంప్లీడ్ అయ్యి చేసుకుంటా ఉంటే అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం కాదు. బట్ అవి పెట్టి ఆయన ఎంక్వైరీలు చేసి ఇవన్నీ ఎంక్వైరీ చేయొచ్చు కూడా, అది కూడా పెద్ద దాన్ని ఇష్యూ లాగా చేయటం, ప్రతిదీ ఇష్యూ ఓ చేయటం. కక్ష సాధింపు చర్యలాగా. ఇప్పుడు ఏమవుతుంది, ఆయన లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేశారు, అది ఎట్లా రిలీజ్ అవుతుంది? చిరంజీవి గారు వాళ్ళు లోపలికి వెళ్ళి భోజనాలు, అది మన సినిమా వాళ్ళు వెళ్ళారు. అవును. ఆ చిరంజీవి గారి చిన్న క్లిప్పింగ్ ఎందుకు బయటకు వచ్చింది? ఇటువంటి కోతి పనులు కదా ఇవి. ఇది ఇప్పుడు మన హ్యూమిలియేట్ చేయటం జనాన్ని. ఓకే. ఇప్పుడు అవసరం లేని పనులు నువ్వు చట్టపరంగా చేసుకునే అవకాశాలు నీకు అన్నీ ఉన్నాయి, చేసుకో, ఎవడొద్దండు. కానీ దాంట్లో లీకులు చేయటాలు ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఆ లీకులు చేసి వాళ్ళని ఇన్సల్ట్ చేయటం అనేది ఉంది, అది కరెక్ట్ కాదు. 2019లో కూడా జగన్ కి ఆ స్థాయిలో బంపర్ మెజారిటీ రావడానికి కూడా ఒక దశలో కొన్ని చోట్ల కమ్మ సామాజిక వర్గం కూడా ఒక కారణం. టీడీపీ మీద ఉన్న వ్యతిరేకతతోటి వైసీపీకి ఓట్లు వేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు బూమ్రాంగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పైకి మొత్తం అంతా కమ్మ సామాజిక వర్గం జగన్ కి వ్యతిరేకంగా పనిచేసినట్లు కనిపించినప్పటికీ కూడా టీడీపీకి అంత ప్రోగా కమ్మ సామాజిక వర్గం పనిచేయలేదు అనేటువంటి ఒక వాదన ఉంది భరద్వాజ్ గారు. టీడీపీకి పనిచేయలేదు, నేను చెప్పాను, ఇందాకే చెప్పా. టీడీపీ కోసం కానీ కూటమి కోసం కానీ చేయలేదు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి అగెనిస్ట్ గా చేశారు అని చెప్పాను మొదటి. ఎగ్జాక్ట్లీ. చంద్రబాబు నాయుడు మీద ప్రేమ కాదు, అసలు ప్రేమే కాదు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా కమ్మ సామాజిక వర్గంలో చాలా పెద్ద లీడర్ ఆయన. కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు నాయుడు, నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు. ఎందుకని అంత వ్యతిరేకత ఈ సామాజిక వర్గం ఎందుకు పెంచుకుంది ఆయన మీద? ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు, ఆయన అంటే కావాలని ప్రేమ లేదు, వ్యతిరేకత లేదు. వ్యతిరేకత ఉంటే అయ్యేదిగా ఓట్లు, వ్యతిరేకత ఉంటే ఓట్లు వేయరు కదా. వ్యతిరేకత కాదు, దిక్కులేక ఆయనకి వేశారు. సో అట్లాగే ఉంటుంది తప్ప వ్యతిరేకత అన్నాను నేను. అది ఒక రకంగా ఏమంటారు, నిర్లిప్తత. దిక్కులేనోడికి దేవుడి దిక్కు, లేకపోతే చెట్లు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అని ఈ వృక్షానికి వేసారు అంతే. ఈ ఒకళ్ళని అవాయిడ్ చేయాలంటే ఇంకోళ్ళని ఎన్నుకోవాలి. ఉన్న ఎలక్షన్ మనకున్న సిస్టమ్ అంతే డెమోక్రసీలో. ఎవరు మనకి ఇష్టం లేదా అనేది కాదు. ఒక మనిషి కాదనుకుంటే రెండో మనిషికి వేయాలి, ఒక పార్టీ కాదనుకుంటే రెండో పార్టీకి వేయాలి. సో మనకి దగ్గర ఉన్నది ఆల్టర్నేటివ్ ఇదే. సో ఆల్టర్నేటివ్కి వేసారు. ప్లస్ ఆల్టర్నేటివ్ కూడా ఏంటి, సమిష్టిగా వచ్చారు, 3 పార్టీలు కలిసి వచ్చారు. అవును, దాంతో వేసారు. రేపు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని పక్కకు నెట్టేసి కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళిద్దరి మీద ఉంది. ఏంటి అసలు ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి సాకులు చెప్పకుండా? ఉన్నాయే చేసుకోవటం. ముందా పోలవరం కంప్లీట్ చేయాలి, స్పెషల్ స్టేటస్ అనేది తీసుకోవాలి, ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలి. వీళ్ళు మళ్ళీ హామీలు ఇచ్చారు, ఉచిత హామీలు చాలా ఇచ్చారు. ఇస్తే వీటికి చచ్చినంత డబ్బులు కావాలి, ఎక్కడి నుంచి తెస్తారు ఎవరికీ తెలియదు. అంతకుముందు వీళ్ళే శ్రీలంక అయిపోతుందని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ మళ్ళీ వీళ్ళు 3 దానికి డబ్బులు చేసి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇది చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు జగన్ సంక్షేమ పథకాలు ఇస్తేనేమో శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది, రాష్ట్రం అప్పుల పాలైపోతుందని చెప్పారు. అలా చెప్పి అలా ప్రజల్లోకి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారే, అలాగే పవన్ కళ్యాణే ఇద్దరు రేపు కూటమి మేనిఫెస్టో చూస్తే జగన్ ఇచ్చేదానికి 10 ఉంది. రేపు ఏమవుతుంది సార్ ఆంధ్రప్రదేశ్? న్యూయార్క్ అయితే కాదు, సింగపూర్ అయితే కాదు, మలేషియా అంతకన్నా కూడా కాదు, ఏమవుతుంది రేపు అసలు? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు డబ్బు సంపాదించడం కూడా తెలుసు, ఇది ఇచ్చేటప్పుడు సంపాదించి ఇస్తాము, అట్లా అప్పులు చేయం జగన్మోహన్ రెడ్డి లాగా అంటారు. విచ్ ఇస్ నాట్ ప్రాక్టికల్. ఊరికే నోటి మాట చెప్తానికి ఏముంటుంది, ఎలక్షన్లో ఏదైనా చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారే కదా ఉంది. అసలు వీళ్ళు ఊరికి చెప్తారు డెవలప్మెంట్ అంటే. చెప్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, ఇండస్ట్రీస్ తేవాలంటారు. ఇండస్ట్రీస్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఏ ఇండస్ట్రీ వచ్చినా మనం రాయితీలు ఇవ్వాలి. ట్యాక్సెస్ అన్ని ట్యాక్స్ ఇది ఇస్తారు, రిలీఫ్, ట్యాక్స్ హాలిడే ఇస్తారు. ఫస్ట్ 5 years 10 years ఆ ట్యాక్స్ హాలిడే ఇస్తారు. ఇంకా ట్యాక్స్ హాలిడే ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వచ్చేదే ఉంది. ప్లస్ స్థలాలు, ఇప్పుడు ₹1 కోటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడే ఉంది, బెజవాడలో అమరావతి అనుకుందాం, లేకపోతే వైజాగ్ అనుకుందాం. వైజాగ్లో ఒక 10 కోట్లు 5 కోట్లు ఉంది ఎకరం.
ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఎవరైనా వస్తే వాళ్ళకి ఆ ఎకరాలు ఫ్రీగా ఇచ్చేస్తారు. ఓకే. అంటే ఎంత ఇస్తున్నారు రెవెన్యూ చూడండి మనం. ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త రెవెన్యూ వస్తున్నట్టు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వస్తే నాకు జీతం వస్తుంది. మీకేం వస్తుంది? ట్యాక్స్లు కట్టక్కర్లేదు. ట్యాక్స్ రాదు, మీకు రెవెన్యూ రాదు. నేను రెవెన్యూ సంపాదిస్తాను అని చెప్తారు. ఎక్కడి నుంచి సంపాదిస్తారు అనేది మనకు తెలియదు. ఎక్స్పోర్ట్స్ అంటారు. ఎక్స్పోర్ట్స్ ఉంటే ఎక్స్పోర్ట్స్ ఎవరికి వస్తాయి? ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ రావాలి కదా. అవును సార్. ఎక్స్పోర్ట్ చేస్తే కంపెనీ చేసుకుంటుంది. ఇప్పుడు మా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1,00,000 కోట్లు, 1,000 కోట్లు, 10 కోట్లు ఏదో కోట్లలో చెప్తూ ఉంటారు. ఆ కోట్లని కంపెనీలు చేస్తాయి, గవర్నమెంట్ ఏం చేయదు కదా. ఆ చేసిన దాంట్లో వచ్చేది మనకి ట్యాక్స్, మనకు వచ్చేది గవర్నమెంట్కి వచ్చేది. ఆ ట్యాక్స్ కూడా ఈ రాయితీ అంటే ఇప్పుడు ట్యాక్స్ హాలిడేలు ఇస్తారు కాబట్టి కొత్తగా వచ్చే ఇండస్ట్రీస్ ఈ గవర్నమెంట్ ఉన్నంతకాలం వాళ్ళకి రాదు, ట్యాక్స్ రాదు. ఈ ఎక్కడి నుంచి డెవలప్మెంట్ నుంచి నీకు డబ్బులు వస్తాయి వీళ్ళకి? అవును. ఇండస్ట్రీస్ సంగతికి వస్తే, మిగిలిన వాటికి వస్తే ఇంకేముంటుంది? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు మందు రేట్లు పెంచేశారు, మోసం చేశారు, మీకు రేట్లు తగ్గించి మంచి మందు అమ్ముతాం అన్నారు. ఇప్పుడు అక్కడ కూడా ట్యాక్స్ రాదు మళ్ళీ. అక్కడ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కాస్ట్లీ మందులన్నీ తీసేసి వీళ్ళు లైసెన్స్లు ఇచ్చిన మందులే వాళ్ళు అమ్ముతున్నారు. అవన్నీ కల్తీ మందులని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆ కల్తీ మందులు అనబడేవన్నీ తీసేసి బ్రాండెడ్ మందులు ఇస్తారు. బ్రాండెడ్ మందుకి రేట్ పెడతారు. రేటు పెడితే అంతే వస్తుంది ట్యాక్స్, ఎక్స్ట్రా ఏమీ రాదు కదా. ఎక్కడి నుంచి వస్తాయి మనకు తెలియదు. సో ఇవన్నీ ఆలోచిస్తే చాలా ఉంటుంది. ఏం చేస్తాం, ఎలా చేస్తాం? రైట్. మీరు అన్నట్లుగానే సార్, రేపు అధికారంలోకి ఎవరు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఎంత బాధ్యత ఉంటుందో అంతే అప్పుల భారం కూడా ఉంటుంది. సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి కూటమి అధికారంలోకి వస్తే ఏ విధంగా సంపద సృష్టించి సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తుంది అనేటువంటిది ఒక క్వశ్చన్ అయితే, రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇదే సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ సంపదను కూడా సృష్టిస్తాం అనేటువంటి ఆ మాటని ఏ విధంగా నిలబెట్టుకుంటారనేటువంటిది కూడా ఇప్పుడు చాలా కీలకంగా ఉంది. లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తమ్మారెడ్డి భరద్వాజ్, ఏంటి పిఠాపురం పరిస్థితి? పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి విజయ్ బావుట ఎగరవేస్తారా? మీకు ఎలా అనిపిస్తుంది అక్కడ పిఠాపురం ట్రెండ్ చూస్తే? ఎక్కువ ఛాన్సెస్ గెలుస్తానికి ఉన్నాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 75% గెలుస్తాడనే ఉంది, 25% గీత గారు కూడా గెలవచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అక్కడ గెలిస్తే ప్రజలు మార్పు కోరుకున్నట్లా, లేకపోతే వైసీపీ మీద వ్యతిరేకత అనుకోవాలా, ఏమనుకోవాలి? చెప్పాను కదా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో. ఓకే. ఇక్కడ ఆయన ఇప్పుడు కర్ణుడికి 100 శాపాలు ఉన్నట్టు ఆయన శాపాలే ఇతను గెలిపిస్తాయి. తెలుగుదేశం కూటమిని గెలిపించాలంటే ఇప్పుడు కూటమిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ ముగ్గురు కాకుండా వ్యతిరేకత, పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతతో ఇవాళ ఆ పార్టీ వాళ్ళకి ఉంది. సో ఏ ఒక్కళ్ళది కాదు, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని గెలిపిస్తున్నాడు. ఆయన గెలిచినా ఆయన గెలిచినట్టే, వీళ్ళు గెలిచినా ఆయన గెలిచినట్టే. ఎందుకంటే ఆయన గెలిపించడమే. రైట్. గుంభరంగా మాత్రమే కాకుండా రేపు ఏం జరుగుతుందో అనేటువంటి సస్పెన్స్ ఇప్పుడు అంతే చోట్ల ఉంది సార్. కానీ ఖచ్చితంగా మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని సర్వే రిపోర్ట్లు చెప్పినా కూడా జూన్ 4వ తేదీన జడ్జిమెంట్ డే వరకు ఆగాల్సిందే. 4వ తారీఖు ఈ టైంకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం మళ్ళీ స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు ఇచ్చినందుకు. మళ్ళీ ముందుగానే ఇలాగే చేద్దాం. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.